మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరా? ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం. సహించిన వారు ధన్యులు అనుకుంటున్నారు కదా. అపోస్తుడైన పౌలేమో మీ సహనమును సకల జనులకు తెలియబడి అన్నాడు. ఇక్కడ యోబు యొక్క సహనాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడో ఊజు దేశమందు దేవుని కొరకు శ్రమలు అనుభవించి సహించి ఎన్నో శ్రమలు అనుభవించిన యోబుని గురించి యాకోబు తన పత్రికలు ఏమని చెప్తున్నాడంటే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం కదా, యోబు యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారా? యోబు ఎంత సహనము కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు, ఎంత దయ కలిగినటువంటి వాడు అంటే, మీరు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడో భక్తి చేసిన యోబు ఆనాటి చేసిన భక్తిని ఈరోజు కూడా చెప్పుగలుగుతున్నామంటే ఎంత సహనం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. క్రైస్తవులుగా, దేవుని పిల్లలముగా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని బిడ్డకి కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే సహనము. సహనాన్ని కలిగి ఉండాలి. యోబు దేవుని పట్ల ఎంతో భక్తి కలిగిన వాడిగా, సహించిన వారిని ధన్యులను కూర్చున్నాంగా, మీరు యోబు సహనాన్ని గురించి విన్నారా? ఎంత సహనం! ఒకసారి ఉన్న ఆస్తంతా పోయినప్పుడు, కన్న బిడలను కోల్పోయినప్పుడు, కట్టుకున్న భార్య అవమానపరిచినప్పుడు, స్నేహితులు ఆదరించుదామని వచ్చి ఆదరించవలసిన స్నేహితులే గాయపరిచినప్పుడు యోబు యొక్క సహనం ఎంత గొప్పదంటే ఎంత చెప్పినా తక్కువే. ఎంత గొప్ప సహనాన్ని కలిగి ఉన్నాడు అంటే యోబు ఒక 2 మాటలు, అద్భుతమైన మాటలు అన్నాడు. అదేంటంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవా నామమును స్తుతి కలుగును గాక అని ఒక మాట అంటే, తన భార్య ఇక నువ్వు చచ్చిపో, దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అని చెప్పినప్పుడు తన భార్యతో అన్నాడు, అమ్మా నీవైతే నా చావు కోరుతున్నావు, కానీ మనము దేవుణ్ణి దూషించకూడదు. మనము దేవుని వల్ల మేలు అనుభవించాం, దేవుని వల్ల కీడు కూడా అనుభవింప తగదా, మూర్ఖురాల్లాగా మాట్లాడబాకమ్మా అని తన సహనాన్ని చాటిన గొప్ప భక్తుడు దైవజనుడైన యోబు. వాక్యమింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోబు యొక్క సహనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఊజు దేశములో అంతటి సహనవంతుడు ఇంకొకడు లేడు. ఆనాడు యూదు దేశంలోనే కాదు, ఈనాడు ప్రపంచం అంతా కూడా యోబు సహనాన్ని గురించి చెప్పుకుంటున్నారు. యాకోబు పత్రికలో కూడా యోబు సహనాన్ని గురించి దేవుని వాక్యం రాయబడింది. దైవజనులు యేసన్న గారి జీవితంలో కూడా, తన సేవా జీవితంలో ఎంతో గొప్ప సహనం కలిగినటువంటి వ్యక్తిగా, ఎంతో గొప్ప పరిచర్య చేసిన వ్యక్తిగా, ఎన్నో ఆత్మలను రక్షించిన వ్యక్తిగా ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఆయన పరిచర్యకు వెళుతూ ఒకనొక గృహంలోకి వెళ్ళి ఒక సహోదరి ఆయనకు భోజనం పెట్టినప్పుడు ఆ భోజనాన్ని కూర్చొని తాను భోజనము చేయుచుండగా ఆ ఇంటి యజమానుడు వచ్చి ఆయన చేస్తున్న భోజనములో ఆ కంచములో ఊసినప్పుడు, నా కంచంలో ఎందుకు ఊసావు, నేను తినే అన్నములో నువ్వు ఎందుకు ఊసావని మరుమాట మాట్లాడకున్నా ఆ ఆహారాన్ని చక్కగా భుజించి తిరిగి లేచి ప్రశాంతంగా బయటికి వెళ్ళాడంట. ఎవరైతే ఆయన తింటున్న కంచంలో ఊసారో, కొన్ని దినాల తర్వాత ఇలాగూ నేను ఊసినా కూడా తనను తాను తగ్గించుకున్నాడే, సహనం కలిగి ఉన్నాడు, ఇంత మంచిగా ఉన్నాడే అని ఆయన సాక్ష్యాన్ని, ఆయన తగ్గింపుని, ఆయన సహనాన్ని, ఆయన ప్రవర్తనని గమనించిన ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకొని ఏ కంచములోనైతే ఊసాడో ఆయన దేవుని మందిరానికి వెళ్ళి కొన్ని దినాల తర్వాత దేవుని మందిరానికి, ఆయన ఆలయానికి మరి బియ్యాన్ని స్పాన్సర్ చేసినట్లుగా దేవుని వాక్యం లేదా ఆయన యొక్క సేవా జీవితంలో, ఆయన అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుల అనుభవాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, దైవ భక్తుల అనుభవాలు మనం చూస్తున్నప్పుడు, నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్య,
నీ అన్నదమ్ముల మధ్య, నీ సంఘములో, నీ సమాజములో ఎవరైనా నిన్ను ఒక మాట అన్నప్పుడు, ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ఎవరైనా నిన్ను హేళన చేసినప్పుడు, ఎవరైనా నిన్ను దూషించినప్పుడు, ఎవరైనా నిన్ను అవమానపరిచినప్పుడు, నో ప్రాబ్లం, సహించుకో. సహించిన వారు ధన్యులు. యోబు సహించాడు. దైవజనులు యేసయ్య గారు సహించారు. దేవభక్తులు సహించారు. నీవు, నేను, మనము కూడా సహించాలి. సహనాన్ని కలిగి జీవించాలి. అలా సహించుకున్నప్పుడు దేవుని ఎదుట గొప్ప సాక్ష్యము చెప్పుకునే వారంగా మనల్ని చూసి పౌరులు అనేకులు, ఇదిగో పలానా వ్యక్తి సహనం కలిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి, భక్తి చేసే వ్యక్తి అని నన్ను గురించి చెప్పుకోగలుగుతారు. కాబట్టి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడని ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయబడిన ప్రకారం ఈరోజు నీ సహనాన్ని నీ సంఘం చూడగలుగుతుందా? నీ సహనాన్ని నీ భర్త చూడగలుగుతున్నాడా? నీ సహనాన్ని నీ కుటుంబం చూడగలుగుతుందా? నీ సహనాన్ని నీ బిడ్డలు చూడగలుగుతున్నారా? నీ సహనాన్ని సమాజం చూడగలుగుతుందా? నీ సహనం సకల జనులకు సాక్ష్యమవుతుందా? యోబు సహనాన్ని గురించి మీరు వింటిరా అని